హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ భీమా రెసిపీ ఛానల్. ఈరోజు మన వీడియోలో మజ్జిగ పులుసు తిరగబాతే ఎలా పెట్టుకునేది అని చూస్తామండి. ఇక్కడ బాగా పులిసిండే 1/2 లీటర్ పెరుగు అనేది తీసుకున్నానండి. కొంచెం పులిసిండాలి, అప్పుడే మజ్జిగ బాగుంటుంది. ఇక్కడ నేను సన్నగా కట్ చేసుకోండి 2 ఆనియన్ వేసుకున్నానండి. అలాగే సన్నగా కట్ చేసుకోండి 2 పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. దీన్ని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, కొంచెం వాటర్ వేసుకొని ఫస్ట్ దీన్ని కలిపి పెట్టుకోండి. దీనికి కావాల్సిందే తిరగబాత అనేది పెట్టుకుంటాం. ఇప్పుడు ఒక బాండ్లీ పెట్టుకున్నాను. బాండ్లీలోకి ఒక 2 స్పూన్లంతా ఆయిల్ వేసుకున్నానండి. దీనికి పోపు దినుసులు వేసుకుంటాం. ఇప్పుడు కొంచెం ఆవాలు, శనగపప్పు, ఉద్దిపప్పు, జీలకర్ర కొంచెం అండి, 4-5 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, కొంచెం పసుపు అండి వేసుకొని దీన్ని బాగా కలుపుకొని పప్పులు ఫ్రై చేసుకొని దీనిలో వేసుకుంటారంటే చాలండి. పెరుగు తిరగబాత రెడీ అయిపోయింది. దీనికి ఒకసారి కలుపుకొని దీనికి తగినంత నీళ్ళు అనేది పోసుకోండి. మజ్జిగ చేసుకొని దానిలోకి తగినంత ఉప్పు అనేది వేసుకొని కలుపుకుంటారంటే మజ్జిగ తిరగబాత రెడీ అయిపోయిందండి. చూడండి, లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకుంటారంటే మజ్జిగ తిరగబాత రెడీ అయిపోయింది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది. 2 నిమిషాల్లో అయిపోయి మజ్జిగ తిరగబాత ఇది. దీని కాంబినేషను మిరపకాయ బజ్జీ చేసుకుంటాం. ఇప్పుడు దానికి మిరపకాయలు కట్ చేసి పిండి కలిపి పెట్టుకున్నాను. ముందుగా ఇక్కడ ఆయిల్ పెట్టుకున్నాను బజ్జీలు వేసుకునే దానికి. ఆయిల్ కాగింది. ఆయిల్ కాగాక ఒక్కొక్కటే మిరపకాయ వేసుకొని 2 సైడ్లు తిప్పేసుకొని బజ్జీ కలుచుకుంటామంటే దాని కాంబినేషన్ బజ్జీ కూడా రెడీ అయిపోయిందండి. చూడండి, ఎంతో టేస్టీగా ఉండే పెరుగు తిరగబాతకి కాంబినేషన్ మిరపకాయ బజ్జీ రెడీ అయిపోయింది. ఇక్కడ బజ్జీ అనేది ఎలా వేసేదని చూపించట్లేదండి, ఎందుకంటే ఇందుకు ముందు వీడియోలో మిర్చి మసాలా బజ్జీ అనే వీడియో వేసినాను. నా ఛానల్ పై సెర్చ్ చేయండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.